పెళ్ళాడినా? ఆ పెళ్ళాడి బూడిదా ఆడు నా మేనలుడు. సాఫ్ట్వేర్ మంచి భూమిలో ఉన్నప్పుడు మంచి సంబంధాలు వచ్చినాయి. భూమి పడిపోయాక పోయినాయి. ఇప్పుడు మళ్ళీ సాఫ్ట్వేర్ రూపొందుకుందని ఇదిగో ఈ ఫోటోలు అన్ని తెచ్చాను. అతనికి నిజంగానే పెళ్లి కాలేదా? వాట్ డు యు మీన్? అంటే నేను అబద్ధాలు చెప్తున్నానా? నిజాలు చెప్పడం కోసం నాలుగు మీద ఆర్థిక పెట్టుకుని ఎలా మర్చబడిందో చూడు. ఈ సత్యరాజు పీక మీద కత్తి పెట్టి అబద్ధం ఆడమన్నా ఆడడు. అయినా మా అక్కలు చెప్తూనే ఉన్నాను, వయసులో ఉన్న వాళ్ళు సహజీవనం కోరుకుంటారు, పెళ్లి చేసేద్దామే అని. వింటేనా? అంటే మరి నిజంగానే పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. కాదు, మాకు తెలవకుండా కాకూడదు. నువ్వు ఫిక్స్ అవ్వు. ఫిక్స్ అవ్వు. నువ్వు చాలా మంచిదానిలో ఉన్నావమ్మా. ఏంట్రా ఇద్దరు కలిసి వస్తున్నారు? ఒకసారి అమ్మాయికి క్లోజ్ తీసుకో. అవునరా, శ్రేయ ఎక్స్ప్రెషన్ లో కూడా ఏదో తేడా ఉంది. ఏమన్నా లూజ్ వాగుడు వాగుంటాడంటావా? అసలే మీ మామ నిజం నిపుణుడు సీరియల్ డైరెక్టర్. నీకు పెళ్లి కాల విషయం మనం కూడా తెలిసిందనుకో, ఈ ఆయిల్ గారికి ఫుల్ పందురికాను. అర్జున్ ఎలా పూసేస్తాడు, తన కొబ్బరి కూడా ఇంత ఇంట్రెస్ట్ గా పెట్టాడు. యాదవ హాయ్. ఎక్కడి నుంచి? మా ఊరు నుంచానండి. ఈ సిటీలో అపార్ట్మెంట్స్ కి ఎంతో మంది విజిటర్స్ వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ మనమ్మగాడు లోకల్. ఆడి గురించి తెలుసుకో. ఆడొక్కసారి కమిట్ అయ్యాడంటే ఆడి మాట ఆడేయిండు. ఎంతకీ ఎవరండి ఆయన? నేనే. ఎడతలేహాలి అప్పుడు కర్రగా హైదరాబాద్. ఆ అమ్మాయికి ఏమైనా చెప్పావు నువ్వు? ఎందుకు అంత కోపంగా ఉంది? చెప్పే ఉంటాడా మొహం చూడు. ఓయ్, ఏం చెప్పావు సరిగ్గా చెప్పు. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఈ అపార్ట్మెంట్ ఏంటి, ఈ మనుషులేంటి, వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ ఏంటి, ఈ అబద్ధాలేంటి? మీరు చెప్పే మాటలకి మీ ఎక్స్ప్రెషన్స్ కి ఎక్కడా పొందన కుదరట్లేదు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలవాలి. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నీ ఒంటికి పడిన కొన్ని అబద్ధాలు చెప్తాను, జాగ్రత్తగా డైజెస్ట్ చేసుకో. నువ్వు నాకు పిల్లనిచ్చిన మామవి. నాకు పెళ్ళై 9 నెలలు అయింది. నా తర్వాత నేను చెప్తాను. నా కూతురు కడుపు వచ్చింది. అంతేకాదు, నా పిల్లం 6 నెలల కడుపుతో డెలివరీకి యూఎస్ వెళ్ళింది. ఇవన్నీ జాగ్రత్తగా మెయింటైన్ చేయి, అర్థమైందా? ఏంటయ్యా మీ మామయ్య వచ్చారంట? అవునండి, వాళ్ళ మామయ్య నేనే వచ్చానండి. కూర్చోండి, మీరు ఎలా కూర్చోండి. ఏంటని గారు, అమ్మాయి ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇప్పుడు అమ్మాయికి ఎన్నో నెలలు? ఎన్నో నెలలు అంటే 3, 4 కిందికి నెల 6 నెలలు అన్నట్టు గుర్తు. 6 ఆంటీ, మామయ్యకి కొంచెం మధ్య మరుపు. అయ్యో పాపం, అదెప్పటి నుంచో. అదే మీరు ఎంటర్ అయినప్పటి నుంచేనండి. భలే తమాషా మనిషి అండి మీరు. ఇంతకీ ఎంతమంది పిల్లలు మీకు? ఎంతమంది అంటే ఎంతమంది అని చెప్పారా? 3, 4. చెప్పాగా కొంచెం మధ్య మరుపు. అదేంటయ్యా, మీ నాన్నగారు వస్తే పలకరించకుండా అలా చూస్తావేంటి? ఏంటి నా కొడుక? ఏంటి నోట్ పడిపోయిందండి? పడిపోలేదు, ఆగింది. ప్రోగ్రామ్ మధ్యలో కేబుల్ సిగ్నల్. అయినా మావయ్యకి ఏం తెలియనట్టు, వీరంతా మా అత్తయ్య పోలిక ఆంటీ, నద్ది. దాన్ని కూడా ఆగేసారు సీల్లోకి. అనే గారు వదిన ఎలా ఉంది? ఏమైందండి? ఏమైంది చూడండి. అది కిచెన్, అక్కడ పెట్టకు. వాళ్ళు వెళ్ళిపోయారులేరా? అమ్మా నాయను, ఇన్ని అబద్ధాలా? ఊళ్ళో ఎవడో కేసులో అబద్ధం చెప్పలేక 6 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగాను. నిజం చచ్చిపోద్దేమోనన్న చిన్న భయంతో. అయ్యి బాబోయ్, నన్ను వదిలేయండిరా. ఇప్పుడే మా ఊరు బస్సు ఎక్కినే వెళ్ళిపోతాను. అది కాదు వద్దురా, 3 అబద్ధాలకే 30 మోషన్స్ అయినాయి. నా ప్రాణాల మీద ప్రేమ ఉంటే నన్ను వదిలేయరా, దండం పెడతాను. ఒరే బ్యాగ్ తీసుకెళ్ళి బండి తీసి. ఒరే మేనలుడు, చెప్పు. ఇన్ని అబద్ధాలు చెప్పి హైదరాబాద్ లో బతకడం అవసరం అంటావా? ఒరే బండి స్టార్ట్ చేయరా, గేర్లో పెట్టు. నేను ఇడుకో నిజం చెప్తాను. చెప్పిన నువ్వు ఎక్కువ లేకపోతే నన్ను చంపేస్తాడు.
ఒరే అల్లుడు, చెప్పా. నీకు పెళ్ళం లేదని అమ్మాయికి చెప్పేసాను రా. AM, the percentage. మేడం శ్రేయ గారి కోసం ఎవరు వచ్చారండి? Shreya, go. ఏంటే నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా? ఎక్కడికి వెళ్తావే? ఏంటి నాటకాలు ఆడుతున్నావు? ఫోన్ కట్ చేస్తున్నావేంటి? కనిపిస్తున్నానా? నీకు అవసరమైనప్పుడు నీ పని ఉన్నప్పుడే మాట్లాడతావా? అవసరానికి వారికి కిషోర్ గళ్ళ ఎదవనుకున్నావా? చంపేస్తా, జాగ్రత్త. మాట్లాడవేంటి? నోరు పడిపోయిందా? నిజేనే నన్ను అవాయిడ్ చేస్తావే? ఎంతమంది జీవితాలతో ఆడుకుంటావే? అయిపోయింది. ఇవాంటతో నీలా అబ్బాయిలు వాడుకునే అమ్మాయిలందరికీ ఆన్సర్ ఇస్తాం. ఇంకోసారి ఎవరికైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు, పొచ్చు పొక్కడ అడగాలంటే భయపడేటట్టు చేస్తా. విను, నేను నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే, నిన్ను లవ్ చేస్తున్నా, నువ్వు నన్ను లవ్ చేయాలంటే ఇదంతా కళ. మమ్మీ, తెల్లవారుజామున వచ్చిన కళ్ళు నిజం అవుతాయని చెప్పా. నిజంగానే నిజం అవుతాయా? ఖచ్చితంగా నిజం అవుతాయి. అర్థమైందా? నీకు 5 నిమిషాలు బ్రేక్ ఇస్తా, తెలుసుకో. చావు ప్రేమో, బ్రేక్ తర్వాత కాదంటే మాత్రం సెకండ్ హాఫ్ చాలా వెళ్ళినట్టుగా ఉంటుంది. చూసుకో. Oh my God. శ్రేయ నేను క్యాంటీన్కి రమ్మంది. శ్రేయనా?